ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు పోలవరం సందర్శించి మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబుకు కౌంటర్గా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ఆలస్యం అయ్యింది. స్పిల్వేను పూర్తి చేసింది మేము, గేట్లు వేసింది మేము, కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ కట్టింది మేము అన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ నిర్మిస్తారా అని ప్రశ్నించారు. నేను చెప్తున్నా, అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశంలో అయినా వేస్తారండి డయాఫ్రమ్ వాళ్ళు. మన దేశంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇలాగే ఇంకొక దేశంలో ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఊరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి, మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి అబద్ధాలుగా పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం.